తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చేటప్పుడు ఇవేవి ఆధారపడదగినటువంటి సాక్ష్యాలు కాదు తేల్చారు. ఈ 2 కారణాలు చూపించారు. అయిపోయింది ఆ కేసు. అందువలన ఆ పిఎస్ యూనివర్సిటీ లోపు దేశం విడిచి వెళ్ళిపోవడం, అమెరికాలో ఉండటం, మళ్ళీ బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వెనక్కి రావడం, ఆయన మీద వీళ్ళు అంతకుముందు డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకున్నాడు. ఆ యాక్షన్ రివోక్ చేయటం, మళ్ళీ అతను ఉద్యోగంలో చేస్తున్నాడు. వీళ్ళు ఇప్పుడు దానికి మరి ఆయన పిఎన్ కొట్టేప్పుడు ఈయన పిఎన్ కొట్టాలి కదా, అది ఒక ఆస్పెక్ట్ కాన్సెప్ట్. అప్పుడు శ్రీనివాసుని నిందితుడిగా చూపించలేదు వీళ్ళు. శ్రీనివాసుని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్న డబ్బులు చంద్రబాబుదని చూపించే ప్రయత్నం చేశారు వీళ్ళు. వీళ్ళు అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాకుండా జగన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా డబ్బులు వసూలు చేసి కరప్టెడ్ పిఏ అని చూపించుతున్నారు. జగన్ ఇక్కడ సర్టిఫై చేస్తున్నారు. జగన్ ని ఇక్కడ అంటే ఒకవేళ నిజంగా ఈయన కరప్షన్ చేస్తే అందులో జగన్ కూడా భాగం ఉంది. అది జగన్ సంపాదించుకున్న డబ్బులు ఈయనకి ఇచ్చినట్టు ఇందులో మామూలుగా చెయ్యాలి. ఈయనకి ఇంకో బినామీ ఉన్నారంటగా. అంటే ఈయన ఇంకొకళ్ళు చూపించుకున్నాడు. బేసిక్ గా ఏమవుతుందంటే ఒక నాయకుడిని పట్టుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెవిరెడ్డో మిథున్ రెడ్డో లేకపోతే ఇట్లా 1 by 1 ఒక్కొక్కళ్ళని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ని వాళ్ళ ద్వారా లాగుతున్నారు. ఆ డీటెయిల్స్ పట్టురమ్మన్నారు. వచ్చాక దాన్ని మానిటర్ చేస్తా ఈ అకౌంట్ లోకి ఎవడేసాడు, ఆ అకౌంట్ లోకి ఎవడేసాడు, ఒకటి లింక్ చేసి వాళ్ళందరినీ